అందరికీ నమస్కారం అండి. రాంబాబు టూరిస్ట్ మన ఆంధ్ర నుండి ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి ఆలయంకి వెళ్తున్నాము. ఇది వైజాగ్లో భీమిలి నుండి ఒక సారాల ఫ్యామిలీ తీసుకెళ్తున్నాను. ఈ సారాల ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, చాలా అవకాశం ఇచ్చారు, అందువల్ల వీడియో తీయగలుగుతున్నాను. ఇది పూరి జగన్నాథ స్వామిలో ఆలయం దగ్గరలో ఉన్న హోటల్. నైట్ ఈ హోటల్లోనే స్టే చేశాము. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి దేవస్థానానికి దర్శనానికి మూవ్ అవుతున్నాము. చాలా అదృష్టం పూరి జగన్నాథ స్వామి ఆలయంకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మీకు ఒక వ్యూ చూపిస్తుంటాను చూడండి. ఈ వ్యూ మేము ఉండే రూమ్ నుండి 6th ఫ్లోర్ నుండి తీశాను. ఈ నది, ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ ఈ నదిలో స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు. అది లోకల్ వాళ్ళు. ఈ కిందనున్న కారు పార్క్ చేసింది ఫస్ట్ కారు మనదే. ఇది చాలా చాలా అదృష్టం అనుకోవాలి. పూరి జగన్నాథ స్వామి ఆలయం దర్శనం అనుకుంటే చేయలేము, కానీ స్వామి అవకాశం ఇస్తేనే ఆడికి వెళ్ళగలం. ఇదంతా మేము ఇందాక మీకు వ్యూ పాయింట్ చూపించాను కదా, చెరువు. మేము కార్ రన్నింగ్లో చెరువు దగ్గరలో వెళ్తున్నాము. ఇదంతా దర్శనానికి వెళ్ళే రూట్ అన్నమాట. ఇది దేవస్థానానికి షార్ట్ కట్ అన్నమాట. లెఫ్ట్ రైట్ ఉండే హోటల్స్ అన్నీ లాడ్జీ టైపు. ఇవన్నీ నైట్ అంతా తిరిగాము, ఎక్కడ కూడా రూములు అవైలబుల్ లేవు. పూరి జగన్నాథ స్వామి ఆలయంకి వచ్చిన వాళ్ళందరూ భక్తులు ముందుగుంట బుక్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం చాలా బెటరు. ఎందుకంటే మేము నైట్ మినిమం 3 గంటల 4 గంటల సేపు రూమ్ కోసం చాలా దగ్గర తిరిగాము. అలాగే పూరి జగన్నాథ స్వామి ఆలయం బీచ్ దగ్గర కూడా ఎక్కడ అందుబాటులో లేవు. ఇక్కడ లోకల్గా చిన్న చిన్న టిఫిన్ షాప్స్ ఉంటాయి, అవి చాలా బాగానే ఉంటాయి చూడడానికి. కానీ సింపుల్గా బఠానీస్, ఇలాగ పానీపూరి ఇలాంటివి ఏమైనా ఉంటాయి. ఇలా స్టార్ట్ అవుతూ ఇక్కడే మెయిన్ రోడ్ అన్నమాట. ఇది మన ఆంధ్ర నుండి ఆంధ్రాకి వెళ్ళాలంటే లెఫ్ట్ తిరగాలి. రైట్ తిరిగితే దేవస్థానం పార్కింగ్ నుండి అండ్ దర్శనం దగ్గరికి సీనియర్ సిటిజన్ కూడా వెహికల్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు అందరికి అనుకూలంగా ఉంటుంది. ఇలా అక్కడ రైట్ సైడ్ తిరిగితే అక్కడ ఎల్లో లెటర్స్ కనబడుతున్నాయి కదా, ఆ వెహికల్ వెళ్ళే రూట్లో వెళ్తే పార్కింగ్ ఉన్నది. పార్కింగ్ కూడా చాలా అద్భుతంగా ఈ మధ్యనే చాలా కట్టారు. ఇప్పుడు కటింగ్ అవుతున్నాము. గుడి కిలోమీటర్ దూరం ఉందనగా పార్కింగ్ రైట్ సైడ్ పక్క ఒక ఆర్చ్ ఉండి వెహికల్ పార్కింగ్ అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఆ వెహికల్ పార్కింగ్ ఇక్కడ మిస్ అయితే ఇంకా ఎక్కడ వెహికల్ పెట్టలేము. అది పూరి జగన్నాథ స్వామి ఆలయం వచ్చిన భక్తులందరూ ఇక్కడ కంపల్సరీగా వెహికల్ మీద వస్తే పార్కింగ్ కంపల్సరీగా ఇక్కడ చెయ్యాలి. ఎందుకంటే కారు దిగగానే దేవస్థానం వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అందరికీ బ్యాటరీ వెహికల్ ప్లాన్ చేసి పెట్టారు. అది మనం టికెట్ తీసుకొని ఫ్యామిలీ వారీగా వెళ్ళొచ్చు. దర్శనానికి ఫ్రీ దర్శనం, టోకెన్ దర్శనం, బ్రేక్ దర్శనం అని ఉంటాయి. మనం వెహికల్ ఏ దర్శనం చెప్తే ఆ వెహికల్ ఆ దర్శనం దగ్గరలో దింపుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చాలా చెరువు ఇంకోటి ఉన్నది. ఆ చెరువులో చాలామంది లోకల్ పీపుల్స్ అండ్ డ్రైవర్స్, అంటే సారాలందరూ దర్శనానికి వెళ్తే ఆ టైంలో ఉన్న డ్రైవర్స్, లోకల్ పీపుల్స్ అందరూ ఆ చెరువులో స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్తారు. ఈ మధ్యనే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మీకు పెద్ద అయిన బిల్డింగు పార్కింగ్ కట్టారు. ఇక్కడ ఎదురుగా కనబడుతున్న బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అలాగే చాలా ఫ్లోర్స్ ఓన్లీ దేవస్థానం వాళ్ళు పార్కింగ్ కోసం కట్టారు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఈ పార్కింగ్కి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే లోకల్ పీపుల్ కూడా ఆటోలు కూడా లోనికి పంపిస్తున్నారు. ఇదంతా షాపింగ్ మాల్, ఏదో హోటలు అనుకోగలరు, కానీ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో కొత్తగా ఒక పెద్ద పార్కింగ్ ప్లేస్ అనేది కట్టారు. స్వామివారు రోజు రోజుకి చుట్టుపక్కలంతా డెవలప్మెంట్ చేస్తూ చాలా అదృష్టంగా ఫాలో అవుతున్నారు. ఇదంతా పూరి జగన్నాథ స్వామి ఆలయంకి వెళ్ళే రూట్లో రైట్ సైడు, లెఫ్ట్ సైడు చాలా ఎక్కువగా కాజాలు ఇక్కడ ఫేమస్.
ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరలో ఉన్న భక్తులందరూ మార్నింగ్ టిఫిన్గా ఎక్కువ స్వీట్ తింటారు. అది వరుస పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరలో ఉన్న జనాలు అది అలవాటు పడ్డారు. ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళకి గొప్పగా కొత్తగా ఉంటుంది. ఇది పార్కింగ్ నుండి వచ్చే మెయిన్ గేట్. ఇదొక గేటు. ఇందాక మీకు చూపించిన హోటలు చూసారా, కాజా చాలా ఫ్రెష్గా నూనె నుండి తీసి లైన్గా పేరుస్తున్నారు. ఇప్పుడు నేను పార్క్ చేసి మెయిన్ రోడ్డుకి వచ్చాను. కారు పార్కింగ్ చేసి మెయిన్ రోడ్డుకి వచ్చాను. ఇప్పుడు గుడికి వెళ్ళే రూటు ఇదంతా మన ఆంధ్రాకి వెళ్ళే రూటు. ఇక్కడ స్టేట్ ఇదంతా ఆంధ్రాకి వెళ్ళే రూటు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే బీచెస్ వెళ్ళే రూటు. ఇక్కడ నుండి రైట్ సైడ్ తిరిగితే దేవస్థానానికి వెళ్ళే రూటు. ఇప్పుడు దేవస్థానానికి 1 కిలోమీటర్ దూరంలో కార్ పార్కింగ్ చేసి నేను స్వామివారి దర్శనం చేసుకుందామని సింగిల్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇటు అటు కనబడుతున్నవన్నీ ఒక స్వామివారి ఆలయం దగ్గరలో ఉన్న సత్రాలు, అలాగే పెద్దవాళ్ళకి కూడా రిక్షాలు దగ్గర వరకు వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటాయి. ఎందుకంటే ఆటోలు అవి చాలా కష్టం. ఎందుకంటే లోన వరకు పోలీసు వాళ్ళు ఆటోలు అనేక వాహనాలు ఏవి దగ్గరికి వెళ్ళనివ్వరు. ఇక్కడ స్వామివారు ఫ్రీ లైన్ దర్శనం. ఇలాగ ముందుకెళ్తే 100 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్, అలాగే 50 రూపాయల టికెట్, అనేక రకాల టికెట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడు చూడలేనంత భక్తులు ఈసారి ఉన్నారు. ఎందుకంటే సోమవారం ఉత్సవాలు వచ్చే నెలలోనే అవుతున్నాయి. 6వ నెల మేము 5వ నెలలో వచ్చాము. ఇది 6వ నెలలో చాలా భారీ ఎత్తున లక్షల మందితో భక్తులతో ఉత్సవాలు ఉన్నాయి. అందువల్ల పూరి జగన్నాథ స్వామి ఆలయం చుట్టూ లాడ్జీలు, రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయేవి. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? స్వామివారు ఊరేగింపుకి ప్రతిసారి కూడా కొత్త రథం తయారు చేస్తారు. ఆ రథం తయారు చేయడానికే ఆ కర్రలు ఓడుతారు. ఇప్పుడు మీకు చూపించే లైను ఫ్రీ దర్శనం లైను. అలాగా ముందుకెళితే చాలామంది భక్తులు ఫ్రీ దర్శనం లైన్లో మన ఆంధ్రాలో అయితే ఒక లైన్గా ఒక పద్ధతిగా వెళ్తారు. కానీ సూర్య జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ఒక సింగిల్ లైన్ అంటే ఉండదు. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకేసారిగా స్వామివారి లైను దేవస్థానం గర్భగుడికి వెళ్ళిన వరకు కూడా గుంపుగా ఉంటుంది. అప్పుడు సీనియర్ సిటిజన్ అలాగే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే స్వామివారి గర్భగుడికి వెళ్ళే దారిలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్న కర్రలన్నీ ఏ సైజుకి ఆ సైజు ప్రతి ఏడాది కూడా ప్రతిసారి కూడా కొత్త రథం తయారు చేసి స్వామివారికి ఇక్కడే ఊరేగిస్తారు. ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా గుంపులుగా వెళ్తారని. ఈ విధంగా గుంపులుగా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ విధంగా గర్భగుడి వరకు కూడా గుంపులుగానే ఉంటారు. ఇలాంటప్పుడు దొంగతనాలు అలాంటివి ఎక్కువ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా బ్యాగులు, బంగారం, మొబైల్స్ అలాగే చాలా విలువైన వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అలాగే 1/2 కిలోమీటర్ దూరంగా స్వామివారు ఉన్నంత వరకు చాలా లైను ఎక్కువగా ఉన్నది. స్వామివారి దగ్గర ఎప్పుడు కూడా కిటకిటలాడే లైను ఉంటుంది. ప్లానింగ్ లేకపోతే స్వామివారి దర్శనం చాలా కష్టంగా ఉంటుంది. అంతా ప్లాన్ చేసుకొని భోజనం చేసి లేకపోతే టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యి లైన్లోకి వెళితే సూర్యనారాయణమూర్తి
జగన్ పూరి జగన్నాథ స్వామి ఆలయం చాలామంది అనుకుంటారు చాలా కష్టమని. కానీ ఆంధ్ర నుండి బయలుదేరితే వైజాగ్ టు సూర్య జగన్నాథ స్వామి ఆలయంకి ఓన్లీ 7 అవర్స్ టైం పడుతుంది. అది చాలా హైవే. వచ్చే దారిలో 2 రూట్లు ఉన్నాయి. ఒకటి పూరి జగన్నాథ స్వామి ఆలయంకి నది ద్వారాగా షిప్ కారు ఎక్కించి అదొక రూటు. మామూలుగా కొంచెం భువనేశ్వర్ ఒక 50 కిలోమీటర్లు ఉందనగా ఒక రైట్కి ఒక రూట్ ఉంటుంది, అదొక డైరెక్ట్ రూటు. అలాగే భువనేశ్వర్ వచ్చి కూడా ఇంకో డైరెక్ట్గా రావచ్చు. ఇది స్వామివారిని ఊరేగించే వెహికల్స్. స్వామివారు ఊరేగించే ఇవన్నీ తయారు చేస్తున్నారు. రథం ఉండలు అంటారు. అంటే నాకు తెలియక ఉండలు అన్నాను, కాదు చక్రాలు అంటారు. చాలా పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలని ఉంటుంది. కానీ స్వామివారికి కొత్తగా ఎప్పుడు కూడా రత్నం తయారు చేసి వాహనమైన తీసుకెళ్తారు. ఎందుకంటే స్వామివారు ఎప్పుడు కూడా కొత్తగా తయారు చేసే రథాన్ని ఎక్కి కొన్ని లక్షల మందితో ఆ రోజు చాలా ఇబ్బందులు లేకుండా జనాలకి స్వామివారు చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది పూరి జగన్నాథ స్వామి ఆలయం మెయిన్ గోపురం. ఎందుకంటే వెళ్ళే రూట్లో గోపురం దర్శనానికి బ్యాక్ సైడు రైట్ సైడ్ వెళ్ళి పంపిస్తారు. వస్తప్పుడు వేరే రూట్ అంటే రావచ్చు, లేదు మెయిన్ గోపురం నుండి కూడా బయటికి రావచ్చు. మెయిన్ గోపురం నుండి వెళ్ళాలంటే మెయిన్ గోపురం నుండి వెళ్ళాలంటే రికమెండేషన్ లేదా పర్మిషన్ లేదా ఎక్కువ టికెట్ తీసుకొని విఐపీలు వెళ్తుంటారు. స్వామివారిని చూడండి, దండం పెట్టుకోండి, మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక పూరి జగన్నాథ స్వామి ఆలయంకి చుట్టుపక్కల ఉన్న భక్తులు అనేక తప్పుడు గుళ్ళు, చిడతలు, అనేక మైక్ సిస్టంతో బాజాలతో స్వామివారి పాట పాడుకొని స్వామివారి ఎంతో డ్యాన్సెస్ పాటలు అన్నీ చాలా ఆనందంగా స్వామివారికి దర్శనానికి ముడుపు చెల్లించుకున్నాలని వచ్చారు. ఎందుకంటే స్వామివారు ఎదురుగా చూసిన గృహం చూస్తే స్వామివారి గుడి ఖాళీగానే ఉన్నది అనుకుంటారు. కానీ స్వామివారికి మెయిన్ ఆలయం ఎదురుగా గృహం ఉన్నది కాకుండా సైడ్ నుండి దర్శనానికి ఎక్కువ భక్తులు లోనికి వెళ్తారు. ఇది ఎదురుగా ఉండే స్వామివారు మెయిన్ గోపురం అది అంటారు. ఎందుకంటే చాలామంది పూరి జగన్నాథ స్వామి ఆలయం ఆల్మోస్ట్ ఒరిస్సాలో చాలా దిక్కుల ఉంటాయి. కానీ అన్ని దిక్కులు కూడా ఒకే యాంగిల్లో స్వామివారి ఆలయం కడతారు. ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం అనేది మన ఆంధ్రాలో తిరుపతి ఎంతో గోవింద స్వామి ఆలయాలు ఎంతైతే ఆనందంగా సంతోషంగా జనాలు వెళ్తారో, అలాగే ఒరిస్సాలో కూడా జగన్నాథ స్వామి ఆలయం అంత ప్రాధాన్యత ఇస్తారు. చూసారా, భక్తులు ఎర్లీ మార్నింగ్ 8:30 అయింది, అయినా బీభత్సంగా జనాలు వచ్చారు. ఎందుకంటే స్వామివారు అంత శక్తి ఉండే స్వామివారు. ఎదురుగా కనబడుతున్నది గజస్తంభం అంటారు. అక్కడే చాలామంది భక్తులు పెళ్ళి అవ్వకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, పిల్లలు అందుబాటులో సమయంగా లేకపోయినా, అనేక రోగాలకైనా చాలామంది కోరికలు గజస్తంభంకి మొక్కి కడతారు. ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎంట్రన్స్లో చాలా హోటల్స్, అనేక లాడ్జెస్ అన్నీ ఉంటాయి. ఎవరు కూడా ఎప్పుడు పూరి వెళ్తే ఏమవుతుంది తెలియంది ప్లేసు అనుకోవద్దు. తక్కువ రేట్లోనే అన్ని రకాలుగా ఫుడ్ ఐటెం దొరుకుతుంది. భక్తులు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అప్పుడే స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోగలరు.
ఎందుకంటే ఎవరు ఆంధ్ర నుండి వచ్చిన వెహికల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బెటరు. ఎందుకంటే స్వామివారి దగ్గరలో చాలా ఆలయాలు ఉన్నాయి. అలాగే ఎక్కడా చూడలేని ఆలయాలు, అలాగే ఎక్కడా చూడలేని నదులు కూడా పూరి జగన్నాథ స్వామి దగ్గరలో ఉన్నాయి. ఒరిస్సాలో ఎక్కువగా మునిగిపోతుందంటే కారణం ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంకి 1 అవర్ 1.5 అవర్లో చాలా ఎక్కువగా పెద్ద నదులు ఉన్నాయి. అందువల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ప్రతి ఒక్కరు కూడా భువనేశ్వర్ వెళ్ళి ట్రైన్లో వస్తే భువనేశ్వర్ వెళ్ళి రావాల్సి వస్తుంది. కానీ వెహికల్ అయితే మీకు చాలా బెటరు. ఎందుకంటే భక్తులందరూ చాలా దగ్గరికిగా రాగలరు. అలాగే చుట్టుపక్కల బీచ్ అనేక రిసార్ట్స్ ఉన్నాయి. బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ బీచ్ దగ్గరలో పార్కింగ్ అయితే ఉండదు. ఇదంతా చాలా వరకు ఎదురుగా చెప్పులు బ్యాగులు పెట్టుకున్న కౌంటర్. ఎందుకంటే చాలామంది తెలుగులో కూడా మాట్లాడతారు. ఆంధ్ర నుండి వెళ్ళే భక్తులకి స్వామివారు ఒక మనిషి రూపంగా ఒక ఆంధ్ర నుండి వెళ్ళే మనుషులకి ఒక మనిషి రూపంగా వచ్చి స్వామివారు హెల్ప్ చేస్తారు. మంచిగా వెళ్ళి మంచిగా రావాలని స్వామివారు ఎప్పుడు 10 మంది భక్తులు రావాలి, 10 మంది భక్తులు బాగుండాలని కోరుకుంటారు. అందువల్ల పూరి జగన్నాథ స్వామి ఆలయానికి అంత పేరు వచ్చింది. ఎక్కడో ఒరిస్సాలో బీచ్ దగ్గరలో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయం చాలా సత్యవంత ఆలయం. ఎందుకంటే నాకు వరకు పెద్దగా తెలియదు. నేను ఒక ఆప్టింగ్ డ్రైవర్ని. ఒక ఆప్టింగ్ డ్రైవర్గా నాకు ఏదో తెలిసింది ఏదో వాయిస్ ఇస్తూ ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను. తప్పుగా ఉంటే క్షమించండి. అలాగే పెద్దలందరూ బాగుండాలి. ఎప్పుడూ కూడా దేవుళ్ళందరూ మామూలు వ్యక్తులకందరికీ హెల్పింగ్ చేసి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా చూడండి. ఈ రథం తయారవుతప్పుడు మనం చూడలేము. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని రూమ్ దగ్గరికి స్టార్ట్ అయ్యేటప్పుడు స్వామివారి రథం మళ్ళీ మనం చూడలేము కాబట్టి ఒకసారి నమస్కారం పెట్టుకొని నేను కారు దగ్గరికి నడుస్తున్నాను. ఇది మనం చూడాలంటే ఎన్నో సంవత్సరాలకు ఒకసారి రథం తయారు చేస్తారు. ఆ టైంలో మనం రాలేము. చూడండి, ఇందాక నేను దర్శనానికి వెళ్తేప్పుడు కూడా ఎంత జనాలు గుంపుగా వెళ్తున్నారు. కానీ ఈ విధంగా వెళ్ళడం వల్ల సీనియర్ సిటిజన్కి చాలా ఇబ్బందికరము. ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ తీసుకొని ఎప్పుడు కూడా పూరి దర్శనానికి వెళితే బెటరు. అలాగని తప్పుగా అనట్లేదు. కానీ చాలా సౌకర్యాలు ఉంటాయి. అన్నీ చాలా బాగుంటాయి. అక్కడ కమిటీ అంతా బాగా ప్లాన్ చేశారు. మధ్యలో వాటర్, మజ్జిగ, నీడ అన్నీ ఉంటాయి. ఎటువంటి ప్రమాదం ఉండదు. అలాగే ఈ వీడియోలో తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే, అలాగే తప్పుగా ఏమైనా చెప్పుంటే క్షమించాలని ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఇలాగే పూరి జగన్నాథ స్వామి ఆలయంకి వెళ్ళి మరొకసారి దర్శనం రావాలని కోరుకుంటూ అంతా షూట్ చేసి రాంబాబు టూరిస్ట్ ఛానల్ ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టి షేర్ చేయండి. జై హింద్.